ఏది జరిగినా మన మంచికే అని పెద్దలు చెప్తుంటారు నిజంగా. అయితే జీవితంలో ఖచ్చితంగా ఒక్కొక్కసారి మనం ఎక్స్‌పెక్ట్ చేసేది ఒకటి, జరిగేది ఒకటి జరుగుతుంటది. ఆ సమయంలో మనం అనుకుంటాం, ఏంది మనకు మనం అనుకున్న దానికి మొత్తం రివర్స్‌గా జరిగిపోయింది. ఇట్లా అయిపోయిందేంది మన జీవితం అని గానీ, ఇట్లా మనం అనుకున్నది ఒకటి ఇట్లా అయిపోయిందని గానీ చాలా బాధపడుతుంటాం. అందులో ముఖ్యంగా పొలిటికల్ పార్టీలకు చూసుకుంటే మాత్రం అది ఒక విజయం లేకపోతే ఓటమి. పొలిటికల్ పార్టీలో చూసుకుంటే. అదే ఇండివిజువల్‌గా మనుషులను బట్టి చూసుకుంటే సక్సెస్ లేకపోతే ఫెయిల్యూర్ అని అనుకోవచ్చు. అదేవిధంగా ఈ పార్టీలకు వచ్చేసరికి ఓటమి, విజయం అనేది వాటికి ఒక క్రైటీరియా లాగా ఉంటది. సరే, మరి ఒక్కొక్కసారి ఏది జరిగినా మన మంచికే పెద్దలు అంటారు కదా! అట్లా పార్టీలో చూసుకున్నప్పుడు పార్టీలకు సంబంధించిన అంశాలకు తీసుకుంటే ఒక్కొక్కసారి ఓటమి మన మంచికే అని చెప్పుకోవచ్చు. దట్ టూ బీఆర్ఎస్‌కి ఇంకా మంచిది. ఎందుకు అంటే బీఆర్ఎస్‌కు సంబంధించిన చాలా అంశాలను మనం ప్రస్తావించుకున్నప్పుడు బీఆర్ఎస్‌కు ఈసారి ఓటమి అనేది ఎందుకు మంచి చేసిందంటే ఒక్కసారి బీఆర్ఎస్ ఏంటి, కాంగ్రెస్ ఏంటి అనే అంశాన్ని ప్రజలు బేరీజ్ వేసుకోవడానికి ఒక అద్భుతమైన అవకాశమే ఇది బీఆర్ఎస్ ఓటమి అనుకోవచ్చు. ఎందుకంటే గత 2 సార్లు బీఆర్ఎస్ గెలవడం జరిగింది. మూడోసారి కూడా బీఆర్ఎస్ గెలిస్తే ఏం జరిగేదంటే ప్రజలు 2 సార్ల బీఆర్ఎస్ పరిపాలన చూసిన తర్వాత మూడోసారి బీఆర్ఎస్ పరిపాలన కన్నా చాలామందికి ఒక ఉంటుంది, మార్పు వస్తే వీళ్ళు పరిపాలించిన దానికన్నా అద్భుతంగా మిగతా వాళ్ళు పరిపాలిస్తారేమో, ఒకసారి వాళ్ళకి అవకాశం ఇద్దాం అనేది ఒక చర్చ ఎప్పటికీ నడుస్తుంటుంది. ఇచ్చిన తర్వాత తెలుస్తుంది, ఇద్దరికి అవకాశం ఇచ్చినప్పుడు ఎవరు బెస్ట్గా పనిచేస్తారు అనేది తెలుస్తుంది. ఆ లెక్కన చూసినప్పుడు మనం ఎప్పుడైనా మూడోసారి ఒకవేళ బీఆర్ఎస్ గెలిచినా, నాలుగోసారి గెలిచినా జనంలో ఒక చర్చ ఎట్లాగూ ఉంటుంది. మనం ఒకసారి కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా అవకాశం ఇచ్చి ఉంటే వాళ్ళు ఎలా చేస్తారో చూద్దామనే ఒక ఫీలింగ్ అయితే ఎప్పటికీ ఉంటూనే ఉంటుంది. సో అట్లా చూసుకున్నప్పుడు 2 సార్లు బీఆర్ఎస్ పరిపాలించిన తర్వాత కాంగ్రెస్కి ఏదైతే అవకాశం ఇచ్చిరో ఈ అవకాశం ఇచ్చిన తర్వాత ఇప్పుడు అది బీఆర్ఎస్కి ఎందుకు మంచి జరుగుతుందంటే పాలన బేరీజ్ వేస్తారు. ఖచ్చితంగా 10 ఏళ్ళ బీఆర్ఎస్ పాలన ఏంటి, కాంగ్రెస్ పరిపాలిస్తున్న పరిపాలన ఏంటిది అనేది బేరీజ్ వేసుకున్నప్పుడు కాంగ్రెస్కు సంబంధించిన 20-25 రోజులలోనే ప్రజలకు అర్థమైపోతుంది మొత్తం, వాళ్ళు ఇచ్చింది ఏంది, వీళ్ళు చేసింది ఏంది. ఒక్కసారి మనం చూసుకుంటే ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ప్రజలకు సంబంధించిన అంశాలు కానీ పరిపాలన అంశాలు కానీ ఒకసారి పక్కన పెడదాం. వాటికి సంబంధించి ఇప్పుడు మనం అప్లికేషన్లు, రైతు బంధు, కరెంటు, ఇంకొక అంశం చాలా అంశాలు ఉన్నాయి. వాటన్నిటి గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. కానీ ప్రధానంగా ఒక అంశాన్ని మాత్రం డిస్కస్ చేయాల్సిన అవసరం ఉంది. అందుకని చెప్తున్నది ఏంటంటే బీఆర్ఎస్ మీద జరిగిన తప్పుడు ప్రచారం, ఏదైతే తప్పుడు ప్రచారం జరిగిందో దానికి బీఆర్ఎస్ఏ కౌంటర్ ఇస్తే బాగుండని చాలామంది మాట్లాడతారు. ఇటీవల మంత్రి కేటీఆర్ కూడా ఏదైతే మేము బీఆర్ఎస్కు సంబంధించి కొంత ఫేక్ ప్రచారం జరిగిందో దానికి కౌంటర్గా కొన్ని యూట్యూబ్ ఛానల్తో చేస్తే బాగుండు అని అన్నారు. అయితే దానివల్ల ఏమవుతుందంటే ఆల్రెడీ అధికారంలో ఉన్న పార్టీ ఏం చెప్పినా ప్రజలు దాన్ని వినే పరిస్థితిలో ఉండరు. ఎందుకంటే అపోజిషన్ చెప్తుందే కరెక్ట్ కావచ్చు, అధికార పార్టీ చెప్పినా, అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎవరు చెప్పినా అంతగా నమ్మని పరిస్థితి ఉంటుంది. సో ఆ కారణంగానే బీఆర్ఎస్ రిలేటెడ్గా ఏదైనా విమర్శలు వచ్చినప్పుడు చాలా వరకు బీఆర్ఎస్ నేతలు కానీ మిగతా ఎవరైనా వాళ్లకు ఆ ప్రచారానికి సంబంధించి కౌంటర్ చేసినా కూడా ఎక్కువ శాతం ప్రజలు ఏదైతే ఫేక్ ప్రచారం ఉందో అదే నిజమని నమ్మే పరిస్థితి వచ్చింది. కానీ ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఆ యూట్యూబ్ ఛానళ్ళు కానీ ఆ ఫేక్ ప్రచారం చేసిన వాళ్ళు కానీ వాళ్ళే ఇప్పుడు బీఆర్ఎస్ బెటరా కాదా అని చెప్పే పరిస్థితి వస్తుంది, రావాలి, రాకపోతే జనం ఊరుకోరు. అందుకని మనం ఇప్పుడు చూస్తుంటే కొన్ని ఛానళ్ళు మొన్నటి వరకు ఎవరైతే బీఆర్ఎస్కి వ్యతిరేకంగా పనిచేసిరో వాళ్ళంతా కాంగ్రెస్ని ఎంత వెనకేసుకొద్దాం అనుకున్నా వెనకేసుకురాలేని పరిస్థితి వచ్చింది వాళ్ళకి. అందుకే కొంతమంది ఇప్పుడు ప్రజల సమస్యలు అని చెప్పి యూట్యూబ్ ఛానల్లో రన్ చేయాల్సి వస్తుంది. అట్లా రన్ చేయకపోతే ప్రజలు వాళ్ళని తీవ్రంగా విమర్శించడం జరుగుతుంది, ప్రజల నుంచి ఘోరమైన వ్యతిరేకత వస్తుంది. ఎందుకంటే కేసీఆర్కి సంబంధించి ఎంత దుష్ప్రచారం చేసిరో ప్రజలంతా చూసిరు. ఎక్కడనో మారుమూల గ్రామంలో ఉన్న ఒక పోలీస్ స్టేషన్లో లాకప్ డెత్ అయితే అది పోయి కేసీఆర్ చేయించిండు అని చెప్పి మాట్లాడిన వ్యక్తులు ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగిన లాకప్ డెత్ గురించి మాట్లాడలేదు. ఏదైతే ఉచిత బస్సు ప్రయాణం ఉందో అదే కేసీఆర్ పెట్టి ఉంటే, కేసీఆర్ నీ మనవడైతే ఈ బస్సులో తిరుగుతుండేనా, ఇంత కొట్టుకుంటున్నా బస్సులల్లో ఆడోళ్ళని ఇంత ఇబ్బంది పెడుతున్నావు కేసీఆర్,
ఇదే బస్సు ప్రయాణము నీ కుటుంబ సభ్యులకైతే చేస్తుండేనా అని చెప్పి మాట్లాడుతుండే. ఇదే రైతు బంధుకు సంబంధించి కొంచెం అటు ఇటు అయ్యిందంటే వాళ్ళు చేసిన ప్రచారం ఎట్లా ఉండే అంటే రైతు బంధు తీసుకుపోయి మొత్తం పార్టీకి లేకపోతే పార్టీ నాయకులకు తీసుకుపోయిండు అని చెప్పి మాట్లాడుతుండే. మరి ఆల్రెడీ నిధులు ఏవైతే రిలీజ్ అయినాయో అవి కూడా రైతుల దగ్గరికి పోకపోతే ఇవాళ ఒక్కరు కూడా మాట్లాడతలేరు. మాట్లాడకపోతే ప్రాబ్లం ఏమి ఉండదు, ప్రజలు ఖచ్చితంగా గమనిస్తారు, ప్రజలు ఆలోచిస్తారు కదా. గత 8 ఏళ్లలో మనకు రైతు బంధు ఒక్కసారి కూడా ఆగలేదు. మరి ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆగింది అంటే వాళ్ళు ప్రశ్నించే వాళ్ళు చెప్పకపోయినంత మాత్రాన ఈ ప్రజలు దాన్ని గుర్తుపెట్టుకోరా అంటే ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటారు. ప్రతి అంశాన్ని వాళ్ళు బేరీజ్ వేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. అప్పుడు కరెంట్ ఎట్లా ఉండే, ఇప్పుడు రైతు బంధు ఎట్లా ఉంది, ఇంకొక అంశానికి సంబంధించి ప్రజాపాలన ఎట్లా ఉంది, నిజంగానే నిరంకుశ పేరుతో చెప్పిన పరిపాలన ఎట్లా ఉంది, ఇవన్నీ చూసిన తర్వాత ఏ వ్యతిరేకులైతే బీఆర్ఎస్ను ఒక టార్గెట్ చేసుకొని వ్యతిరేకంగా ప్రచారం చేసిరో వాళ్ళే ఈ పరిపాలన బెటర్ అనే పరిస్థితి వచ్చినప్పుడు జనం ఖచ్చితంగా నమ్ముతారు. సాధారణంగా బీఆర్ఎస్ నాయకులు చెప్తే నమ్మరు. అది ఇప్పుడు అదే జరుగుతుంది. మొత్తం కాంగ్రెస్ ఏదో చేసేస్తుంది అని చెప్పి ఏదైతే ఒక ఆశలు పెట్టుకున్నారో అందులో 10% కూడా వాళ్ళు రీచ్ అవుతలేరు. ఏ అంశాన్ని తీసుకున్నా అట్లానే ఉంది. మనం ఒకసారి కొన్ని అంశాలను చూస్తే ప్రజాపాలన ఏదో అక్కడ ప్రగతి భవన్ను ఏదేదో చేసేస్తాం, మొత్తం హాస్పిటల్ చేసేస్తాం, ఇంకేదో చేసేస్తాం అన్నారు. తర్వాత అది సాధ్యం కాలే. వెంటనే దాన్ని అక్కడ డిప్యూటీ సీఎంకి ఇచ్చేసి అది ప్రజా దర్బార్ పేరిట 4-5 రోజులు హడావిడి చేసారు. ఆ తర్వాత ఫార్మాసిటీ రద్దన్నారు, తర్వాత నాలిక మడతేసారు. మెట్రోకి సంబంధించిన అంశాన్ని మెట్రో రద్దు చేస్తామన్నారు, మళ్ళీ తర్వాత అలైన్మెంట్ మార్పు అని చెప్పి అది నాలిక మడతేసారు. ఇట్లా ఏ అంశాన్ని తీసుకున్నా నిరుద్యోగ భృతి అన్నారు, దాన్ని నాలుక మడతేసారు. ఏ అంశాన్ని తీసుకున్నా 25 రోజులలోనే 25 రకాల మాటలు వస్తున్నాయి. సో దీంతో ఖచ్చితంగా ప్రజలు దృష్టి పెడతారు, ఎవరేందనేది అర్థమైపోతుంది. ఈ పరిపాలన ఏంది, ఎట్లా ఉంది, మరి గత ప్రభుత్వం పరిపాలన ఏంది అనేది ఎవరు వ్యతిరేకంగా ఉన్నారో వాళ్ళే ఇదే బెస్ట్ అని చెప్పే పరిస్థితి ఇప్పుడు వస్తుంది. అదే ఇంకొకసారి గెలిచిన తర్వాత కూడా ప్రజలకు ఒకటి ఉంటుండే, అరే కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఇంకా బాగా చేస్తుండేనేమో అనిపించేది. కానీ ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది కనుకనే బీఆర్ఎస్ ఎంత బాగా పరిపాలన చేస్తుంది, బీఆర్ఎస్ చేసింది ఏంది అనేది అర్థమవుతుంది. చాలా అంశాలను మనం తీసుకుందాం. ఇంకా శ్వేతపత్రం పేరుతో ఏదో బీఆర్ఎస్ను ప్రజల ముందు దోషిగా నిలబెట్టాలని చెప్పి ఏదైతే ప్రయత్నం చేసిరో అక్కడ అట్టర్ ఫ్లాప్ అయిపోయారు. అంటే ఇదివరకు బీఆర్ఎస్ చెప్పుకోవడానికి అవకాశం లేకుండా బీఆర్ఎస్ చెప్తే నమ్మనోళ్ళంతా ఇప్పుడు ఈ ప్రభుత్వమే శ్వేతపత్రం పేరుతోని అప్పులను చూపించి ఆస్తులను అదేవిధంగా సంపద సృష్టిని దాచిపెట్టిన తర్వాత ఏది నిజం అనేది ఆ కాంగ్రెస్ పార్టీ ద్వారానే ప్రజలకు తెలిసిపోయింది. ఇంకొక ప్రధానమైన అంశం ఏంటంటే కాళేశ్వరం మీద ఎన్ని అసత్య ప్రచారాలు చేయాలనో అన్ని అసత్య ప్రచారాలు చేసి వీళ్ళు ఏదైతే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసిరో అది ఎట్లా ఉందంటే నిజంగా ఒక బీఆర్ఎస్ పార్టీ ఇది ఇన్ని రోజులు జరిగిన తప్పుడు ప్రచారం అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ఏదైతే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసి ప్రజలకు చెప్పుకోవాలనుకుంటుందో అదే ఈ కాంగ్రెస్ ప్రభుత్వమే మంత్రులే కలిపి వాళ్ళ తరపున ఈ ప్రజెంటేషన్ ఇచ్చినట్టు అనిపించింది. సో ఇట్లా ఏ అంశం తీసుకున్నా బీఆర్ఎస్ పరిపాలన చేసిన దాంతో పోల్చుకుంటే వీళ్ళు కనీసం 20% కూడా రీచ్ కాని పరిస్థితి ఉంది. ఇట్లా తీసుకున్నప్పుడు ఖచ్చితంగా ఈ ఓటమి అనేది బీఆర్ఎస్కు మంచిదే అయింది. బీఆర్ఎస్కు ఎవరైతే దొంగ ప్రచారాలు చేసిరో అదేవిధంగా ప్రజలలో కొంత అపోహ ఏదైతే ఉందో ఇవన్నిటికీ ఇప్పుడు దొంగ ప్రచారం చేసిన వాళ్ళే నిజమేందో చెప్పే పరిస్థితి వచ్చింది. కొంత ప్రజలు ఎవరైతే అపోహ ఫీల్ అయిపోయినారో వాళ్ళకు కూడా ఇది నిజం కాదని చెప్పి అర్థమయ్యే పరిస్థితి వచ్చింది. కనుక ఖచ్చితంగా బీఆర్ఎస్ ఏంటిది అనేది అర్థమైపోయినాక భవిష్యత్తులో ఏమవుతుందంటే ఇక ఎన్నికలలో ఇంత వివరణ భవిష్యత్తు ఎన్నికలలో రాబోయే ఎన్నికలలో ఇంత వివరణలు ఇచ్చుకుంటూ పోవాల్సిన అవసరం ఉండదు. ఇంకా అదేవిధంగా గెలుపుకు కూడా చాలా కష్టపడాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ ఉంటుంది. కొంచెం బీజేపీ వచ్చిన తర్వాత బీజేపీకి పెద్ద సీన్ ఏమి ఉండదు. తర్వాత చూసుకుంటే భవిష్యత్తులో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ పోటీ ఉంటుంది. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ అన్నప్పుడు చాలామంది కాంగ్రెస్ పరిపాలన చూసినప్పటికీ తెలంగాణ వచ్చిన తర్వాత ఉండే పరిపాలన ఎట్లా ఉంటుందని చూడడం జరుగుతుంది. ఈ 5 ఏళ్లలో వీళ్ళ పరిపాలన చూసిన తర్వాత నెక్స్ట్ ఎలక్షన్లు ఏదైతే వస్తాయో దాంట్లో బీఆర్ఎస్ పెద్దగా ప్రచారం చేయాల్సిన అవసరం కూడా ఉండదు. కాంగ్రెస్ వద్దు బీఆర్ఎస్ మొద్దు అనే పరిస్థితి జనానికి
రావడానికి ఇంకొక 5 సంవత్సరాలు అయితే సరిపోతుంది. ఆ తర్వాత బీఆర్ఎస్ వరుసగా గెలిచే అవకాశం ఉంటుంది. కనుక ఇది ఖచ్చితంగా ఒక్కొక్కసారి మనకు రివర్స్గా ఫలితాలు వచ్చినప్పుడు మనం బాధపడుతుంటాం, కానీ అది మన మంచికే అనుకోవచ్చు. ఇవి చాలా ఉదాహరణలు ఉంటాయి. మనం ఒక కిషన్ రెడ్డి గారిని తీసుకున్నా సరే, ఆయన ఎమ్మెల్యేగా ఓడిపోయిన తర్వాత అది ఓడిపోయినా అని చెప్పి బాధపడ్డ సందర్భం మనం చూస్తే ఆయన తర్వాత ఎంపీ అయి కేంద్ర మంత్రి అయ్యాడు. అంటే ఒక్కొక్కసారి మనం ఓడిపోయినప్పుడే ఆ తర్వాత మనమేందనేది తెలుస్తుంది. ఆ తర్వాత మనకు వచ్చే అవకాశాలు కూడా అంత అద్భుతంగా ఉంటాయి. ఆ విధంగానే బీఆర్ఎస్కు సంబంధించి కూడా మనం చూస్తే ఇప్పుడు ఓడిపోయిన సంబంధించి ఏదైతే మన మంచికే అని మనం బీఆర్ఎస్ అనుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఎవరైతే తప్పుడు ప్రచారాలు చేసిరో వాళ్ళే రియలైజ్ అయ్యి కొద్ది రోజుల తర్వాత బీఆర్ఎస్ ఎంత అద్భుతం అనేది వాళ్ళే చెప్పే పరిస్థితి ఉంటుంది.